హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఫ్రైడే తీసానండి, ఎర్లీ మార్నింగ్. ఆ రోజు ఎలానో పూజ ఉంటుంది కాబట్టి నా పనులు తొందరగా లేయాలి అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6 కూడా అవ్వలేదండి. ఇక నేను లేచి కసువు అంతా కొట్టేస్తున్నాను ఇంటి ముందు. నేను ఎంత మెల్లిగా వచ్చానో అయినా కూడా మా పాప లేసేసింది. ఇక్కడ ఏంటి అనుకోకండి, మట్టితో ఆడి ఆడి అలా అయ్యింది, ఎర్ర మట్టితో. కొన్నిసార్లు మనం ఎంత తొందరగా లేచినా పనులు మాత్రము కరెక్ట్ 9:30, 10 వరకు కూడా పనులు ఉంటాయి. ఇక్కడ చూడండి, మా పాప ట్రబ్ తీసుకొని వచ్చింది. వాటర్ అలా చల్లుతా అని చెప్తుంది నాకు. నువ్వు అది తీసుకురాలేవని అంటే కూడా వినట్లేదు. తీసుకొచ్చి వాటర్ చూడండి ఎలా పడుతుందో. ట్యాప్ కూడా అందట్లేదు, అయినా కూడా పట్టేస్తుంది. కానీ నేను కసువు కొట్టడం అయితే అయిపోయింది పూర్తిగా. ఇంకా అంతా చాటలో ఎత్తేసి చెత్తలో పడేసేసాను. ఇంకా అక్కడికి మా పాప ఆల్రెడీ వాటర్ పోసేసింది, సగానికి సగం. ఆడపిల్లలు ఉంటే అంతేనేమో. ఎలా నవ్వుతుందో చూడండి. నేనే చేస్తా అనుకుంటా. ఇంకా నాకు ఇవ్వమ్మ, మగ్గు నేను చేసుకుంటా అంటే ఇవ్వట్లేదు. కొద్దిసేపు చాలాసేపే సతాయించింది. ఇవ్వు అంటే కూడా ఇవ్వట్లేదు. ఎలానో అలా తీసేసుకున్నాను. మగ్గు నేను తీసుకున్నా కదా, ఇంకా అలిగింది మా పాప. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ అలుగుతుంది. కొద్దిసేపు అలానే మెయింటైన్ చేస్తుంది అలగడం. ఈ ప్లేస్లో వాళ్ళ డాడీ ఉంటే కన్నా ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే నాన్న కూర్చి కదా, మనం ఉంటే కొంచెం ఎంతైనా కొంచెం తగ్గుతుంది, తర్వాత బాధపడుతుంది. కానీ నేనైతే అంతా చిమ్మేసేసాను వాటర్తో. చెట్లకు కూడా వాటర్ పోసేసాను. ఇదంతా ఆరిపోయేలోపు ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి. చిటికేసేసానా, కాలేదండి క్లీనింగ్. మనమే చేయాలి. మ్యాజిక్ వచ్చా అనుకుంటారేమో, అంత సీన్ లేదులేండి మనకి. ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బెడ్షీట్లనే మడత చేసేసి కసువు కొట్టేస్తున్నాను. బండలు క్లీన్ చేసేయాలి, బండలు తుడచాలి. ఇంకా ఇక్కడ కూడా మాప్ ఆల్రెడీ తీసుకొని వచ్చింది. నేను అలా వాటర్ తెచ్చుకున్నానో లేదో, ఇలా మాప్ తీసుకొని వచ్చేసింది. ముందుగానే తెలిసిపోతాయి మా పాపకన్నీ, మా మమ్మీ నెక్స్ట్ ఏం పని చేస్తుంది అనేసి. ఇంకా బండలు కూడా క్లీన్ చేసేసాను, అయిపోయింది. ఇంకా మేము కొంతసేపు బయట కూర్చున్నాం అన్నమాట. బండలు ఆరాలి కదా. కొన్నిసార్లు మనం ఎంత తొందరగా లేచినా పనులు మాత్రం కావు. లేట్గా లేస్తాం చూడండి, ఆ రోజు మనం ఫటాఫటా తొందర ఇక్కడ పనులని అక్కడనే అయిపోతాయి తొందరగానే. అదేంటో మరి మ్యాజిక్. రోజు ఇలానే తొందరగా లేస్తాను అనేం కాదులేండి, అప్పుడప్పుడు ఇలా లేస్తాను నిద్ర రానప్పుడు. ఇంకా మా ఆయనకి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ అంటే అలారం పెట్టుకొని లేయాల్సిందే. ఆయన కోసమైనా బాక్స్కి ప్రిపేర్ చేయాలి కదా, లేదంటే మా ఇంట్లో యుద్ధాలే ఆ రోజు. నాకు మాత్రం ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేసుకుంటే ఇల్లు మొత్తం ఒక వైబ్తో ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజల్లా. ఇక బండలు అయితే ఆరిపోయాయి. మేము కూడా బ్రష్ చేసేసాము. బ్రష్ చేసిన వెంటనే మా పాప ఏదైనా తినాలి, లేకపోతే పాలైన వేడి చేసేస్తే తాగేస్తుంది. ఎంప్టీ స్టమక్తో మాత్రం ఉండదు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. కొన్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను పాపలో.
ఒక్క పొంగుకే తీసేసా అనుకోకండి, కొద్దిసేపు మరగనిచ్చాను. ఇంకా గ్లాస్లో పోసేసి ఒక గిన్నెలో వాటర్ పోసేస్తాను. అవి చల్లగాక ఆమె తాగేస్తుంది. వేడిగా ఇచ్చానంటే ఉఫ్ అవుతుంది మమ్మీ అనేసి నన్ను విసిగిస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.